నమస్తే, వెల్కమ్ టు లియో. తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడితో పోల్చుకునేటువంటి ఒక లడ్డు, ఇది అందరికీ తెలిసిందే. అయితే లడ్డు వివాదం ఇప్పటిది కాదు. 2019 నుంచి 24 దాకా 2020లో మొదలుపెట్టిన వీళ్ళ యొక్క అవినీతి ఏదైతే ఉందో ఆ పరాకాష్ట 2024లో బయటపడింది. మొత్తానికి లడ్డు గురించి మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు అంటూ సాక్షి దినపత్రికలో మాత్రం రోజు హెడ్లైన్స్ లాగా వాళ్ళు వేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని ఎలా చూడాలి ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. లడ్డు వివాదం ఇప్పటిది కాదు. ఎప్పుడైతే దీని గురించి మొదలైన దగ్గర నుంచి ఎవరైతే హిందువులు ఉన్నారో కోట్లాది మంది హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అయితే వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అపచారం జరగలేదని చెప్పేసి అయితే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు ప్రమాణాలు చేస్తూ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎందుకని వైవి సుబ్బారెడ్డి నా మీద విచారణ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఎలా చూడాలంటారు? వైవి సుబ్బారెడ్డి వెళ్ళింది ఒక అందుకు, కానీ వచ్చిన రిజల్ట్స్ ఒకటి. కానీ ఆయన అనుకున్నాడు సిట్టు అనేది నా మీద ఎంక్వైరీ నడవకూడదు అనే ఒకటి. కానీ అలా ఎలా అనుకుని వెళ్ళాడో కూడా తెలియట్లేదు. అంటే ఎంక్వైరీ నడవకూడదు అని చెప్పడానికి ఈయనేంటి, ఇప్పుడు నీ మీద డౌట్ ఉంది, సో ఎంక్వైరీ గవర్నమెంట్ వేస్తుంది, సో జరగకూడదు అని చెప్పడానికి ఏ రకమైన ఇది ఉంటుంది? అంటే దొంగ నన్ను విచారించకండి అంటే ఆపేస్తారా? సో ఎక్కడా లేనిది ఈయన వెళ్ళాడు అక్కడికి. సరే, ఇంకోటి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు దేవుడు ఈ విషయంలో అని అన్నారు. ఆయన రాజకీయం చేయాలనుకుంటే స్టార్టింగ్లో చెప్పేవాళ్ళు దాని గురించి ఇంకా ఎక్కువ ఉధృతంగా పార్టీ వాళ్ళతో కూడా భక్తి గురించి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయించేసేవాళ్ళు. కానీ ఆయన ఎక్కడా కూడా పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయమని కూడా ఎంకరేజ్ చేయలేదు. సో ఎందుకంటే ఇది సెన్సిటివ్ అయిన ఇష్యూ. సో బాబు గారికి దేవుడిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టిందే హిందూ మతంలో పుట్టాడు, ఆయనకి ఆ దేవుడి పవర్ ఏంటో తెలుసు. ఆయన రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవ్వరూ కూడా దేవుడి విషయంలో అలాంటి పనులు చెయ్యరు. కానీ నీకు నమ్మకం లేదు కాబట్టే నువ్వు కల్తీ చేసావు, మళ్ళీ నా గురించి అడగద్దండి అని చెప్పి కోర్టుకు వెళ్ళావు, నన్ను విచారించకూడదని వెళ్ళావు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేమైనా జరిగిందా అని అంటే ఏం జరిగింది? సిబిఐ నుంచి ఇద్దరిని, ఏపీ పోలీసులు ఇద్దరిని, ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒకళ్ళని, సో ఇప్పుడు ఈ 5గురితో కమిటీ వేశారు. సో ఇప్పుడైనా తెలుస్తుంది కదా ఏం జరిగింది ఏంటనేది. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక్కరోజు చెప్పారు, ఏ రోజు లడ్డు గురించి అంటే ఇది హిందువుల మనోభావాలతో కూడుకున్న విషయం కాబట్టి రెచ్చగొట్టేటట్టు అవుతాయేమో అని ఆయన ఏ రోజు కూడా మాట్లాడాల. కానీ ఈరోజు కోర్టు ఏమిచ్చింది? దాన్ని మీరు ఎలా ప్లస్గా వాడుకున్నారు? అది తప్పు కదా. ఈ ప్లస్గా వాడుకునే అవకాశం ఎట్లాంటిది? ఇప్పుడు నీకు అప్పుడు మీకు ఇచ్చిందేమో స్టేట్ గవర్నమెంట్ది ఒకటే ఉంది, ఇప్పుడు మీకు సిబిఐది కూడా వచ్చింది కదా, మళ్ళీ దానిలో ఫుడ్ కార్పొరేషన్ దీన్ని కూడా చేర్చారు కదా. కానీ ఇప్పుడు కల్తీ జరిగిందనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా. అంటే ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు కూడా ఏఆర్ బ్రాండ్ వాడలేదు, కానీ నువ్వు అదే బ్రాండ్ తీసుకొచ్చి ఇక్కడ వాడావు కదా. సో అంటే కల్తీ జరిగిందనేది మీకు తెలిసే జరిగాయి, మీ ప్రోద్బలంతోనే జరిగాయి. ఎక్కడ తక్కువకు వస్తుందా, ఎక్కడ మనం దాని వెనకాల సొమ్ములు పోగేసుకోవాలని చేసిన ప్రయత్నమే కదా. ఇక్కడ పక్కగా కనపడుతుంది, ఆధారాలతో కనపడుతుంది. సో 319 రూపాయలే, 319 రూపాయలకి నీకు కేజీ నెయ్యి వస్తుందని అంటే సరే, హిందువులే కాదు ఎవ్వరు కూడా ఏ రిలీజన్ వాళ్ళైనా కూడా నమ్మరు. అది కాక అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజు హుండీ యొక్క ఆదాయం దాదాపు 3 కోట్ల పైచిలుకుంటుంది. ఎందుకని దేవుడికి సంబంధించిన నెయ్యిలో కకృతి పడ్డారు? కనీసం టీటీడీ బోర్డు అయినా సరే ఉన్నటువంటి ఖర్చులు తగ్గించాలనేది అనలేదు కదా. ఎందుకు వీళ్ళు తగ్గారని చెప్పేసి అంటే ఖచ్చితంగా దీని వెనక చాలా పెద్ద భారీ కుట్ర ఉంది అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా విషయాల్లో కుట్రలు జరిగాయి, చాలా రకాలుగా. మీకు ఒక విషయం, అక్కడ ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఫైల్ కూడా దగ్గమయ్యాయి. వాంటెడ్లీ వీళ్ళు తగలబెట్టడం జరిగింది. అదేదో ప్రమాదం కింద చిత్రీకరించడానికి చూశారు, కానీ అది ప్రమాదం కాదు కదా, అది తగలబెట్టేటమే చేశారు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ వీళ్ళ తప్పులన్నీ బయట వస్తాయి అనే దానికి అదొక ఇది. ఇంకోటి డబ్బులు లెక్కింపు కూడా. సో అదే మండపంలో ఎప్పుడూ జరిగేది, కానీ కొన్ని తరతరాలుగా జరిగేదాన్ని మార్చడం జరిగింది. అంటే వీళ్ళు అక్కడికి
తరలించేటప్పుడు ఎంత మనీ పోతుంది అనేది కూడా, ఎన్ని రకాల అంటే బంగారం అవ్వచ్చు, అంటే ఆయనకు వచ్చిన ఏదైతే శ్రీవారికి వచ్చిన విరాళాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కాజేసేదానికి. అంటే భక్తులకి మనోభావాలు కూడా అక్కడెక్కడ విలువలు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఒక విషయం, ఇంకోటి స్వామివారి నగలు ఎన్ని పోయాయో నిజంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్వామివారి ఇది వరకు లిస్టు పెట్టేసేవాళ్ళు, ఏదేది ఆయనకి ఎప్పుడెప్పుడు వేస్తారు, ఆయనకున్న బంగారం ఎంత, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇవన్నీ కూడా ఇదివరకు గతంలో డీటెయిల్స్ ఉండేది. కానీ ఇప్పుడు అవి కూడా లేవు. సో అవన్నీ ఒరిజినల్ లేనా, దాని స్థాయిలో అక్కడ ఏమైనా డూప్లికేట్ పెట్టారా వజ్రాల స్థాయిలో, ఇట్లాంటివన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే మతం మీద నమ్మకం లేని వాళ్ళకి, హిందూ మతం మీద విశ్వాసం లేని వాళ్ళని అలాంటి స్థానంలో కూర్చోపెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దొంగలే. ఎందుకంటే వాళ్ళకి ఆ మతం మీద నమ్మకం లేదు, వాళ్ళని పూజించాలనే ఒక ఆరాధన లేదు. ఒక అలాంటి వ్యక్తులు ఆడ వెళ్ళి ఉన్నారు అని అంటే దొంగతనం చేయటానికే కదా, దొంగతనం చేయటానికే ఆడ పెట్టావు ఆల్రెడీ. సో అది నీకు పంపుతున్నారని కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీలో కానివ్వండి ఇవన్నీ తెలుస్తాయి. ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ 5గురితో కమిటీ వేశారో అది దాని మూలాన మొత్తం నిజాలన్నీ కూడా బయట వస్తాయి. అప్పుడు కానీ ఈ సాక్షి మీడియా ఏదైతే రాస్తుందో, తప్పుడు ప్రచారాలు చేస్తుందో, వీటికన్నిటికీ చెక్ పెడతారు. ఇవన్నీ కూడా బయట రావాలి. అప్పుడు కానీ ఇప్పుడు ఈరోజు వాళ్ళు తరపున కొంతమంది హిందువులుగా కొన్ని వేషాలు వేయించి ప్రచారాలు చేసుకుంటున్నారో, వాళ్ళు ఎవరైనా హిందువులుగా పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఆ మతంలో పుట్టినప్పుడు సో వాళ్ళ దేవుడికి జరిగే కైంకర్యాల విషయమే కానివ్వండి, అక్కడ అన్నప్రసాదాల విషయమే కానివ్వండి, అంటే ఆ ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు మనకు ఆ పవిత్రత అనేది ఏంటో తెలుస్తుంది. అలా వెళ్ళి ఈ 5 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు కానీ 5 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళకందరికీ తేడా అనేది డెఫినెట్గా కనపడుతుంది. కానీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా హిందువులు కారు. అదిగాక డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతున్నాను, బయటకు వచ్చి నాటకాలు ఆడుతున్నాను అని చెప్పేసి. కానీ అలిపిరిలో ఏదైతే జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క విపత్తు నుంచి ఆయన ఆ రోజు బాంబు పేలడం కావచ్చు, నక్సల్స్ సంబంధించి ఆయన బయటికి దుమ్ము దులుపుకుంటూ బయటికి రావడం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అయితే వైసీపీకి సంబంధించి ఏదైతే తాను క్రిస్టియనా హిందూ అని అడిగితే ఖచ్చితంగా తెలుసు ఏపీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి క్రిస్టియన్ అని చెప్పేసి. వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి అంటాడు, అయ్యప్ప స్వామి మాలలో కూడా గురుస్వామి అని చెప్పేసి అనడానికి రాక సూపర్ స్వామి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి యొక్క భార్య కూడా బైబుల్ పట్టుకొని తిరుగుతుండేది మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా వీళ్ళకి ఇంత చేస్తున్న టైంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా 100 రోజులు మాత్రం దాటింది, ఇంకా 4 నెలలు ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇలాంటి టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి మతం మీద విశ్వాసం లేదు. సరే, హిందూ మతం మీద ఉన్న విశ్వాసం ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వాళ్ళ మనోభావాలకు విలువ ఇవ్వాలనేది కూడా లేదు. ఇక్కడ ఆయన క్రిస్టియన్ అని చెప్తున్నాడు, కానీ 4 గోళ్ల మధ్య చదివాల్సిన అంత అవసరం తప్పు కాదు కదా. అంటే అక్కడ క్రిస్టియన్స్ను కూడా అవమానపరుస్తున్నాడు. నేను మీ మతానికి కూడా నేను భయపడి చదువుకుంటున్నాను, నేను రాజకీయం కోసం నా మతాన్ని కూడా నేను భయపడుతున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒకటే గుర్తించాలి, ఆయన రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, అంతేకాని ఇప్పుడు బహిరంగంగా చెప్పు నేను క్రిస్టియన్ని, తప్పేముంది? ఎందుకంటే ఎవరు నువ్వు నమ్మావు తప్పులేదు కదా, కానీ నువ్వు ఏ దేవుని అయితే కొలుస్తున్నావు అది చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? అంతే కదా, అక్కడ నువ్వు చెప్పుకోలేకున్నప్పుడు ఎందుకు నువ్వు? సో అది చెప్పుకోవటానికి భయమా? సో ఆ క్రిస్టియన్స్ను కూడా మోసం చేస్తున్నట్టే కదా, ఆయన ఖచ్చితంగా వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఓన్లీ రాజకీయం కోసం ఏ మతం అయినా కూడా ఆయనకి భయము, భక్తి, ఒక నమ్మకం అనేది లేదు. సో ఓన్లీ వాళ్ళని అవకాశాల కోసం వాడుకోవటమే. ఇక్కడ మనకు అదే క్లియర్గా కనపడుతుంది. సో 4 గోళ్ల మధ్య నేను చదువుకుంటున్నానంటే ఆయన ఎవరో చదువుకోవద్దని బలవంతంగా కూర్చోపెట్టినట్టు ఉంది, నువ్వు ఎక్కడ చదవద్దు అనేది. అదేమీ లేదు కదా, ఎవరెక్కడైనా చదువుకోవచ్చు. ఒకటే విషయం, ఇక్కడ మతం మార్చుకుంటంలో తప్పు ఉందో లేదో తెలియదు, కానీ ఆ మతాన్ని దాచిపెడుతున్నాడు. చూడండి, అది ఎంత పెద్ద తప్పు. నువ్వు దాచుకోవాల్సినంత అవసరం ఏంటి? దానికోసం మళ్ళీ ఇంకొక మతంకి వచ్చి పిండ ప్రదానాలు, ఆ స్వామీజీని వెళ్ళి వాటేసుకోవటాలు, అక్కడ వెళ్ళి మళ్ళీ పూజలు యాగాలు చేయటాలు, మళ్ళీ దానికి తీర్థ ప్రసాదాలు ఇస్తే ఇసురు కొట్టటాలు,
ఇవి ఎంతవరకు కరెక్ట్? ఏ మతానికి నువ్వు విలువ ఇవ్వట్లేదు కదా. అంటే ఆయన స్వార్థం, ఎంతవరకు స్వార్థం ఏంటంటే ఆయన రాజకీయం కోసం ఎవరినైనా వాడుకుంటాడు, ఏదైనా చేస్తాడు. సో ఒకటే ఇది, ఆయన మతాన్ని కూడా ఆయన నమ్మటం లేదు. ఇక్కడైతే ఖచ్చితంగా అదే కనబడుతుంది. నేను 4 గోళ్ల మధ్య చదువుకుంటానంటే ఎవడైనా చదవద్దని బెత్తం పట్టుకొని కొట్టినట్టు చెప్తున్నాడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ 5 సభ్యులతో వేసినటువంటి కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది ఏందని చూద్దాం. అదిగాక ఎటువంటి ప్రచారాలు దీని మీద చేయకూడదు అన్నా సరే, సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, ఇంకా కథనాలు అయితే వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.